ఒక నాయకుడిపై అభిమానం ఉంటే గుండెల్లో గుడి కడతారు. కానీ ఆ నాయకుడు ప్రజల గుండెల్లో కొలువై ఉంటే ఆ అభిమానం సరికొత్త అద్భుతాలను సృష్టిస్తుంది. అవును, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మన తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న డైనమిక్ లీడర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గురించే. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. హరీష్ రావు అంటేనే నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు, నిరంతరం రైతన్నల సంక్షేమం కోసం తలపించే రైతు బాంధవుడు. అందుకే ఆయనపై ఉన్న అపరిమితమైన అభిమానాన్ని చాటుకుంటూ హరీష్ రావు గారి ముఖ్య అనుచరుడు మాధవనేని నరసింహారావు ఒక వినూత్నమైన కానుకను సిద్ధం చేయించారు. అదిగదిగో హరీశన్న అడుగుల శబ్దం, పేదవాడి కళ్ళల్లో పండుగ నిత్యం. మన నేత హరీశన్న ఉద్యమ పర్వం, తెలంగాణ నేల మీద చెరగని చరితం. నా అదృష్టం 2001 నుంచి కూడా కేసీఆర్ తో పనిచేసే అదృష్టం నాకు దొరికింది. నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో, ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడిని. కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు. రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బదనాలు చేసేవారంటే, ఒకడైతే ఇక బీమారైంది ఇక లేస్తనే లేదంటాడు, ఇంకోటి అంటాడు. ఎన్ని రకాలుగా వేధించినా, బాధ పెట్టినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు, తెలంగాణ వైపు అడుగులు వేసిండు. దట్ ఈస్ కేసీఆర్. ఎక్కడ బాధపడ్డా, కుంగిపోయినా, వెనుకడుగు వేసిన, పదవులకు ఆశపడినా ఇవాళ మనం తెలంగాణలో ఉండేవాళ్ళం కాదు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల, ధైర్యం, ఆయన పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది.